హాయ్ అండి. ఒక వెరైటీ చట్నీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటో అనుకుంటున్నారు, వెరైటీ చట్నీ అంటుంది అని. ఇదిగో క్యారెట్ కనిపిస్తున్నాయి, బీరకాయలు కనిపిస్తున్నాయి. ఇవేంటో తెలుసా? కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిరపకాయలు. ఏంటి ఇన్ని రకాలు కనిపిస్తున్నాయి? ఏం చట్నీ ఇంతకీ అనుకుంటున్నారా? అదేనండి స్పెషల్ వెరైటీ అంటే వెరైటీ చట్నీ అనమాట. స్పెషల్ చట్నీ. అది మిక్స్డ్ చట్నీ. ఇప్పుడు ఇంట్లో కూరగాయలు ఒక్కోటి మిగిలిపోయినాయి అనుకోండి. అన్నీ ఏం చేస్తాము, అన్నీ కలిపి ఇలా చట్నీ చేసుకున్నాం అనుకోండి, టిఫిన్‌లోకి బావుంటది, అన్నంలోకి బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా చాలా బావుంటది. ఇగో చూడండి, ఈ బీరకాయలు కొంచెం ముదిరిపోయింది, ఒక బీరకాయ మిగిలిపోయింది. అలాగే ఒక 2 క్యారెట్లు ఉండిపోయినాయి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఉండిపోయిందనమాట. అందుకని చెప్పి ఇవన్నీ కలిపి కొంచెం కొంచెం ఉన్నాయి, కూరకు చాలవు ఇలాగా అనుకోని, సరే చట్నీ చేసేద్దాం, టిఫిన్‌లోకి కూడా పనికొస్తది కదా అనుకోని. బీరకాయలు ముదిరిపోతే కూరకు బాగోవు గదా! ఇవి కొంచెం ముదిరినయి పచ్చడికి బావుంటాయి. అందుకని చెప్పి చేద్దామని ట్రై చేస్తున్నాం. ఇది మేము మా ఊరెళ్ళినప్పుడు అక్కడ అన్నీ ఇలా మిగిలిపోతే నేను చెప్పాననమాట వాళ్ళతో. నేనొక వెరైటీ చట్నీ చేసి చూపిస్తాను ఉండండి అని. అందుకే అక్కడ చేస్తున్నాను. మా ఊళ్ళోనే చేస్తున్నాను. ఇదిగో మిరపకాయలేసాను, అలాగే బీరకాయ ముక్కలేసాను, ఇప్పుడు క్యారెట్ ఏసాను. చూసారా కలర్‌ఫుల్‌గా ఎంత బాగా కనిపిస్తుందో. చట్నీ కూడా అంతగా కలర్‌ఫుల్‌గా చాలా బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. చూడండి, కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత కొంచెం ఇలా వేయించుకుంటూనే దీనిలో చూడండి కొంచెం పసుపేసాను. పసుపు కూడా ఏస్తే దేనిలోకైనా పసుపనేది చాలా మంచిది గదా! ఏ కూరలోకైనా కూడా పసుపు కొంచెం ఎక్కువ వాడుకున్నా నష్టమేమి ఉండదు. ఇప్పుడు చూడండి, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇవి కూడా ఏసేస్తున్నాను. చూసారా ఇప్పుడు అర్థమైందా వెరైటీ చట్నీ అని? ఎప్పుడైనా మీరు ఇలాంటి చట్నీ చేశారా? అయితే చూడండి, ఏదైనా వేస్ట్ చేయకూడదండి. అదొకటి మిగిలిపోయినాయి అనుకోండి, అన్నీ కలిపి ఇలా పచ్చడి చేసేసుకోండి. లేదంటే అన్నీ కూర కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పెట్టేసాను. అవి మగ్గిన తర్వాత చింతపండు పెట్టేసి అడుగున కప్పేసాను. కొంచెం మగ్గిపోతదనమాట మనం మిక్సీ యేసుకునేటప్పటికి. అంతా వేగినయి అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను మొత్తం. తీసుకొని కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయలు, అలాగే ఉప్పు వేసుకొని ఇగో పచ్చడి మిక్సీకేసేసుకున్నాను. ఇంకేముంది, రెడీ అయిపోయింది. దీనికి తాలింపు మనం పెట్టుకోకపోయినా అలాగే తినొచ్చు. కానీ తాలింపు పెట్టుకుంటే ఇంకా ఇంకొంచెం ఎక్స్‌ట్రా టేస్ట్ వస్తదనమాట. చూసారా, మామూలు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యేసుకొని తాలింపేసుకున్నాను అంతే.